తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాహసకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన చేసినవన్నీ సంచలనాలే. చిత్ర పరిశ్రమలో కొన్ని కొత్త వరవడులకు నాంది వాచకం పలికిన వ్యక్తి. కథానాయకుడిగా ప్రారంభమైన నిర్మాతగా, దర్శకుడిగా, పంపిణీదారుడిగా, స్టూడియో అధినేతగా ఆయన అనేక విధాలుగా తన ప్రతిభను కొనసాగించాడు. ఆయన దర్శకుడిగా రూపొందిన సింహాసనం సినిమా విశేషాలను ఆయన మాటల్లోనే విందాం. నా కెరియర్ అన్ని విధాలా సంతృప్తిగా సాగుతున్న సమయంలో ఇన్నేళ్ల నా అనుభవాన్ని, అభిరుచిని ఆవిష్కరించుకునేలాగా నా దర్శకత్వంలో ఒక సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనకు కార్యరూపమే సింహాసనం సినిమా. నేను దర్శకత్వం వహిస్తున్నాను. ఇటు అభిమానుల్లోనూ అటు సినిమా ప్రేక్షకులలోనూ అంచనాలు పెద్ద స్థాయిలో ఉంటాయి. అందువల్ల అందుకు తగ్గ స్థాయిలోనే సినిమాను రూపొందించాలని అనుకున్నాను. ఆ కోరిక నెరవేరాలంటే కొత్తదనంతో భారీతనం కూడా ఉండాలి. అందుకు సోషియల్ సినిమా కన్నా జానపద సినిమానే ఉత్తమం అనిపించింది. అప్పటికే పద్మాలయ స్టూడియో నిర్మాణం కూడా పూర్తయింది. స్టూడియో కూడా జానపద సెట్స్ వేయడానికి అనువుగా ఉంది. దాంతో తెలుగులో ఇది మొదటిసారి అనే అంశాలను చాలా ఇందులో ఉండేటట్లు చూసుకున్నాం. మొట్టమొదటిసారిగా 70mm 6 ట్రాక్స్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ సినిమాకు రాజ్ సీతారాం అనే గాయకుడితో సినిమాలోని పాటలన్నీ పాడించాం. అప్పటి వరకు నా సినిమాలన్నింటికీ బాలసుబ్రహ్మణ్యమే పాడేవారు. నాకు బాలుకు మనస్పర్ధలు రావడం, మాట పెరగడంతో నేను ఈ సాహసం చేయక తప్పలేదు. అయితే మేము చేసిన ఈ సాహసం సినిమాకు పెద్ద సక్సెస్ సింబల్ గా మారింది. రాజ్ సీతారాం గొంతు కొత్తగా ఉండడంతో ఆ సినిమా ఆడియో కూడా అంత మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తరువాత అనేక సినిమాలకు రాజ్ సీతారాం పాటలు పాడారు. ప్రేక్షకులు కూడా నాకు ఆ గొంతు సూట్ అయిందని ఆదరించారు. అయితే అంత భారీ బడ్జెట్ ఒక్క తెలుగు సినిమా రంగం వరకు మాత్రం అయితే వర్కౌట్ కాదు. అందుకే హిందీలో కూడా ప్లాన్ చేశాం. హిందీలో జితేంద్ర ద్విపాత్రాభినయం చేయగా తెలుగులో అదే తరహా పాత్రలో నేను చేశాను. ఇక హీరోయిన్స్, ఇతర క్యారెక్టర్స్ అన్నింటికీ 2 భాషల్లో ఒక్కరే ఉండేలా ప్లాన్ చేశాం. అలా మొట్టమొదటిసారిగా తెలుగు, హిందీ భాషల్లో తెలుగులో సింహాసనం గాను, హిందీలో సింగాసన్ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తీసిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే అంటూ తన సింహాసనం సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు డాషింగ్ అండ్ డేరింగ్ హీరోగా పేరు పొందిన నట శేఖర్ కృష్ణ.